విద్యార్థులై వచ్చారా? సరే, సరస్వతీ కటాక్ష సిద్ధిరస్తు, సకల విద్యా ప్రాప్తిరస్తు. ఆనందం, ఓహాయ్ నిన్నే. ఏమిటండి? పాపం, వీళ్ళెవరో విద్యార్థులై వచ్చారు. వీళ్ళకి కావలసిన వసతి సదుపాయాలన్నీ మన ఇంట్లోనే ఏర్పాటు చేయి. నేను మహారాజు గారి మందిరానికి వెళ్ళొస్తాను. లోపలికి వెళ్ళండి నాయన. మహాదేవ మహాదేవ, సమయానికి వేయించేశారు. ఏమిటి విశేషం మంత్రి గారు? మహారాజు గారు నిత్యము మధుపానం, ఆట వెలది అధరపానంతో సర్వం మర్చిపోతున్నారు. వారిని మరొక వ్యాసంగానికి పురిగొల్పి సరిదిద్దాలని ప్రయత్నిస్తున్నారు. ఆ ఉద్దేశం మంచిదే మంత్రి గారు. గురుదేవులకు ప్రణమాంజలి. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. మంత్రి గారు వర్తమానం చేశారు. సంప్రదించవలసిన రాత కార్యములు ఏమైనా ఉన్నవా? మహాదేవ మహాదేవ, వేటకన్ని సిద్ధం చేయించారని మనవి చేయడానికే వచ్చాను. వేట? వేటకు వెళ్ళటకు మేము సంకల్పించలేదే. ఈ శరత్కాలంలో మహారాజులు వేటకో యుద్ధానికో వెళ్ళడం అనాదిగా వస్తున్న ఆచారం. ఏమంటారు గురువర్య? అవును మహారాజా, అట్టి పూర్వాచారాలు ప్రభువులు విస్మరించరాదు. పూజ్యులు, మీరు చెప్పినప్పుడు మేము కాదంటామా? మంత్రి గారు ఏర్పాట్లు చేయండి. మహాప్రసాద్. మహారాజా, తమరిక్కడే ఉండండి. నేను భటుతో వెళ్ళి అట్నుంచి తోపుకొస్తాను. సుముఖ, వీరసేన, మీరు మహారాజు వారి దగ్గరే ఉంటారు కదూ? సరే, రండిరా రండిరా.
మహాదేవ మహాదేవ ఆ? ఏమిటిది? ఎవరి అఘాయిత్యం చేసిన వాళ్ళు? ఎవరో దుండగులు మా మీద తలపడ్డారు. వాళ్లతో పోరాడవలసి వచ్చింది. సుముఖుడు వీరసేనుడు దప్పికతో చావు బ్రతుకులు వచ్చి ఉన్నారు. వెంటనే నీళ్లు పంపించండి. భట్లరా, త్వరగా నీళ్లు తీసుకువెళ్ళి ఆ భటుల ప్రాణాలు రక్షించండి. మహారాజు గారి గుర్రాన్ని కూడా తీసుకురండి. మహాదేవ మహాదేవ, ఎంత ప్రమాదం తప్పిపోయింది. ఇంతకు ఆ దుర్మార్గులు ఎవరో తెలుసుకున్నారా ప్రభు? తెలుసుకోవడానికి వ్యవధేది. మహాదేవ మహాదేవ, ఇలాంటి అవకతవక పనులు చేసిన గాడిదలను మీరు క్షమించిన నేను క్షమించను. ప్రభు ప్రభు, ఈ రుద్రాక్షమాలేమిటి? అదే విచిత్రం మంత్రి గారు. ఇక్కడిది నిరాధారముగా వేలాడుతున్నది. మహాదేవ మహాదేవ, తమరు సరిగ్గా గమనించి ఉండరు. ఏ తాళి పట్టుకో వేలాడుతూ ఉంటుంది. ఏ పట్టు లేదు మంత్రి గారు. ఇది అతి దివ్యమైనది, మహిమాన్వితమైనదిగా మాకు కనిపించుతుంది. మహాదేవ మహాదేవ, తమ అశ్వం. ఎవరక్కడ? ప్రభు పిలిచారా? అవును. ఎవరా మధురగానం చేసేది? ఎవరూ గానం చేయలేదు ప్రభు. మేము విన్నాం. ఆ దివ్యగానం మధురాతి మధురంగా ఉంది. క్షమించండి, కలగన్నారేమో. ఆనాడు పరమేశ్వరుడు నాకు ఇచ్చిన రుద్రాక్షమాల ధరింపలేదే. ఎక్కడ దాచా చూసారులేక? నేనెక్కడ దాచినట్టు కూడా జ్ఞాపకం లేదు. ఎక్కడుందో కొంప తీసి ఆనాడు భూలోకం వెళ్ళినప్పుడు అక్కడ మర్చిపోలేదు కదా? అయ్యయ్యో, అక్కడే మర్చిపోయాను. ఎంత ప్రమాదం. నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. మీరు ఇక్కడే ఉండండి. ఎప్పుడైనా మానవలోకం వచ్చి దర్శనం చేత కాని పరిశనం చేత కాని మానవ సంపర్కం కలిగించుకున్నావా? తక్షణం నీ దైవత్వం కోల్పోయి మానవ కన్యవు కాగలవు. జాగ్రత్త.